19 కంట్రీస్ ట్రావెల్ బ్యాన్ ఒక్కటే కాదు, వాళ్ళ గ్రీన్ కార్డ్స్, తర్వాత ఎస్ఎల్ఎం అప్లికేషన్స్, రిఫ్యూజీ అప్లికేషన్స్, ఎవ్రీథింగ్ జస్ట్ పుట్ ఆన్ హోల్డ్. ఓకే, ఇది ఒక్కటే కాకుండా ఈ 19 కంట్రీస్ ని 30 కంట్రీస్ కి ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో మొత్తానికి ఒక్కడు చేసిన ఒక పనికి ఒక్కడి వల్ల ఇమిగ్రేషన్ మొత్తం ఇట్లా భూకంపం వచ్చినట్టు వచ్చేసింది. ఈ 30 కంట్రీస్ ఎక్స్టెండ్ చేస్తే దీంట్లో ఇండియా వన్ ఉంటుందా? అసలు మన ఇమిగ్రేషన్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా? H1, F1 గ్రీన్ కార్డ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అసలు ఏం జరుగుతుంది, డిస్కషన్లు ఏమొస్తున్నాయి, ఎవరేం మాట్లాడుతున్నారు? సో అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. హాయ్, నా పేరు యోగానంద్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మనం టాపిక్లోకి వెళ్తే ప్రస్తుతానికి హాట్ టాపిక్ ఏంటంటే 19 కంట్రీస్ మొత్తానికి ఇమిగ్రేషన్ కంప్లీట్ స్టాప్ అన్నమాట. అంటే వచ్చేవాళ్ళు రావటం పోవడం అనేది అది పక్కన పెట్టిన, లోకల్లో ఎవరైతే అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు కనుక గ్రీన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళు కానీ, ఎస్ఎల్ఎం అప్లై చేసుకున్న వాళ్ళు కానీ, రెఫ్యూజీలు అప్లై చేసుకున్న వాళ్ళు కానీ, ఈ అప్లికేషన్స్ అన్ని కంప్లీట్లీ ప్రస్తుతానికి పాస్. అది ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏంటి అనేది కరెక్ట్గా అయితే తెలియదు. కానీ ఒక 2 days బ్యాక్ డిహెచ్ఎస్ సెక్రటరీ క్రిస్టినియం ఆమె, నేను ట్రంప్ని కలిశాను, డిహెచ్ఎస్ సెక్రటరీ ట్రంప్ని కలిశాను, ట్రంప్ తోటి మాట్లాడాను అని చెప్పేసి ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టింది. జస్ట్ ఇంకా అసలు ఇమిగ్రేషన్ స్టాప్ ఫ్రమ్ ఎవ్రీ డ్యామ్ కంట్రీ అని చెప్పేసి చాలా సీరియస్ గా పెట్టింది అనమాట. అంటే ఏంటంటే వీళ్ళు ఈ పర్టిక్యులర్ పార్టీ ఎవరైతే ట్రంప్ రిలేటెడ్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇమిగ్రేషన్ కి డెడ్ అగైనెస్ట్. అట్ ద సేమ్ టైము ఒక రకంగా ఈ ఇల్లీగల్ వాళ్ళందరినీ ఏరేయటం అనేది డెఫినెట్ గా మంచిదే. ఎందుకు అంటే లీగల్ వాళ్ళకి జాబులు వస్తాయి. ఎందుకంటే లీగల్ వాళ్ళు అక్కడ బుట్టి అక్కడ పెరిగి వాళ్ళకి జాబులు లేకుండా ఎవడో బయటోడు వచ్చి జాబులు చేయటం అయితే అది జనరల్ గా యాజ్ మన దేశంలో మనం తీసుకున్న తప్పే, ఇక్కడ తీసుకున్న తప్పే. అయితే ఇప్పుడు ఈ 19 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి ఇక వీటి మొత్తం ఇప్పటి వరకు ఇచ్చినటువంటి గ్రీన్ కార్డులు 2021 నుంచి బైడెన్ ఎరా నుంచి ఇచ్చినటువంటి గ్రీన్ కార్డులు అన్ని మొత్తం మళ్ళీ చెక్ చేస్తారంట. బట్ ఎట్ ద సేమ్ టైము ప్రెసెంట్ ఇమిగ్రేషన్ కంప్లీట్ పాజు, ఇంకా ఫ్యూచర్ లో వీళ్ళెవరికి వీసాలు అయితే రావు. సో ఇక తర్వాత ఎక్స్టెన్షన్ వచ్చేసి ఇంకా 30 కంట్రీస్ కి పెంచుతామంటున్నారు వీళ్ళు. అంటే 30 కంట్రీస్ నెక్స్ట్ ఇంకా ఫర్దర్ డౌన్ ఒక 11 కంట్రీస్ అలా స్లోగా అవసరమైతే అసలు మొత్తానికి ఇమిగ్రేషన్ మీద బ్యాన్ పెట్టేటువంటి ఆలోచనలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అనమాట. అయితే ఒక్కసారి ఈ వీడియో చూద్దాం మనం. దీంట్లో ఆమె డిహెచ్ఎస్ సెక్రటరీ మాట్లాడుతుంది కదా, ఆమె ఎలా మాట్లాడుతుందో చూడండి ఒకసారి. has helped me do my job over the last year. They've supported us at the border and given us resources. Marco negotiates all the travel documents and relationships with other countries to take their people home. 2 million people have gone home already. The people that were here illegally, you've removed from our country and sent home. And we're going to send more home for the holidays too, and make sure that they get to be with their families in their countries. Yes. Mostly the bad ones. That's right. Focus is the bad ones. That's right. And there are a lot of them. They're terrible, horrible people. సో ఆల్రెడీ 2 million పీపుల్ పంపించేసాము ఆల్రెడీ. ఇంకొంతమందిని కూడా హాలిడేకి పంపించేస్తున్నాము అని చెప్పి, అంటే ఇన్ ద సెన్స్ డిపోర్టేషన్ చాలా సీరియస్ గా జరుగుతుంది. ఐస్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రైడ్ చేస్తున్నారు, ఎక్కడ చూసినా ఐస్ వాళ్ళు. అంటే వీళ్ళకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారనమాట. బీభత్సంగా రైడ్స్ చేసి ఎక్కడ ఇల్లీగల్స్ దొరికినా సరే పట్టుకోండి అని. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇండియానాలో కూడా నేను 284 మొన్న 287G గురించి చెప్పాను కదా, వాళ్ళు కూడా సీరియస్ క్రాక్ డౌన్ స్టార్ట్ చేశారు ఇండియానా స్టేట్ లో. ఏంటి అంటే ఎవరైనా సరే ఈ ట్రక్ డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ మధ్యన 2-3 యాక్సిడెంట్ల తర్వాత వాళ్ళ మీద కూడా చాలా సీరియస్ గా స్టార్ట్ అయిపోయింది స్క్రూటినీ. వాళ్ళకు వచ్చినటువంటి అంటే ఇల్లీగల్ అనేది ఒకటి పక్కన పెడితే వాళ్ళకు ఉన్నటువంటి డ్రైవర్స్ లైసెన్స్, కమర్షియల్ డ్రైవర్స్ లైసెన్స్ వాళ్ళు అది కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు. వాళ్ళకి అసలు ఇంగ్లీష్ రాదు, ఆ లైసెన్స్ కి సంబంధించినటువంటి విషయాలు ఏమి తెలియవు, రోడ్డుకి సంబంధించినటువంటి హైవే కోడ్లు కూడా తెలియవు. అందుకని చెప్పేసి ఇల్లీగల్ గా ఉండేటువంటి వాళ్ళు అట్ ద సేమ్ టైం ఇల్లీగల్ డ్రైవర్ లైసెన్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళని ఈ పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐస్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళని పట్టుకునే ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. And Pam, make sure she's fighting for us in court so that we can get up every day and be bold. We're going to hire our 10,000th ICE officer will be on the job within 10 days. So we have hired 10,000. We've had hundreds of thousands of applications. We've got within the department
TSA went through this government shutdown without any delays. They all showed up for their shifts and worked hard doing security, and they సో చూశారు కదా, 10,000 ఐస్ ఆఫీసర్స్ ని మళ్ళీ రిక్రూట్ చేసుకుంటున్నారంట. ఇప్పుడు ఆల్రెడీ 1,00,000 మంది అప్లై చేశారట. అంటే కొంత జాబులు కూడా ఈ మధ్యన లే ఆఫ్లు అన్ని జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఐటీ లే ఆఫ్ జరిగింది అనుకోండి, యుఎస్ సిటిజన్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఏముంది మంచిగా బాడీ గీడి ఉంది అంటే, ట్రాక్ రికార్డ్ బాగుంది అంటే అప్లై చేసుకోవచ్చు ఐస్ ఆఫీసర్ కింద. దానికి ఏమో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, తీసుకుంటారు వెట్టింగ్ చేసి. ఓకే, సో ఇది ప్రస్తుతానికి జరుగుతుంది. వాళ్ళు డిపోర్టేషన్ అయితే సీరియస్ గా చేస్తున్నారు. ఒకవేళ అందులో మన ఇండియా వాళ్ళు ఇల్లీగల్ గా ఎవరైనా ఉన్నా సరే, ఆల్రెడీ నేను నిన్న వీడియోలో చెప్పాను కదా, 7,50,000 మంది అన్డాక్యుమెంటెడ్ ఇండియన్స్ అమెరికాలో ఉన్నారంట. సో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళని కూడా డెఫినెట్ గా ఏదో ఒక రోజు ఇవ్వాలకైతే రేపైనా సరే పట్టుకొని డిపోర్ట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. వీళ్ళంతా సీరియస్ గా ఉన్నారు. ఏంటి అంటే, ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ ఈ 19 కంట్రీస్కే కదా, మనకేంటి ప్రాబ్లం అనుకుంటున్నారు. అయితే ఇక్కడ దీని ఎఫెక్ట్ మన మీద ఎలా పడుతుంది, వీళ్ళ అప్లికేషన్స్ ఏవైతే పాస్ అయినాయో తర్వాత డీప్ వెట్టింగ్ చేయడానికి అనేసి కొంత మ్యాన్ పవర్ అనేది డిహెచ్ఎస్ నుంచి, డియూఎస్సిఎస్ నుంచి, ఐస్ నుంచి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు కదా. సో దాని వల్ల ఏమవుతుంది అంటే, ఆ మ్యాన్ పవర్ మన వాళ్ళు ఎవరైనా గ్రీన్ కార్డ్ అప్లై చేసినా, లేకపోతే H1B వీసాలు అప్లై చేసినా, ఓపీటీలు అప్లై చేసినా, ఎక్స్టెన్షన్లు అప్లై చేసినా వీటి మీద పడుతుంది అనమాట. ఎందుకంటే ఇదివరకు ఏంటంటే అప్లై చేయగానే టక్కన స్టాంప్ కొట్టే వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు, ఎక్స్టెన్షన్స్ కానీ, తర్వాత ఓపీటీలు కానీ, గ్రీన్ కార్డులు కానీ. ఇప్పుడు ఏంటి అంటే, డీటెయిల్డ్ వెట్టింగ్ అనేది ప్రతి వీసాకి జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇప్పుడు మనం ఏదో H1 ఈజీగా వచ్చేస్తుంది, ఓపీటీ ఈజీగా వచ్చేస్తుంది, స్టెమ్ ఓపీటీ ఈజీగా వచ్చేస్తుంది అనుకోవటానికి లేదు. ఏంటంటే ఈ ప్రెషర్ వచ్చేసి ప్రతి వీసా మీద పడుతుంది. వీళ్ళు ఏంటంటే గ్రీన్ కార్డు ఎవరైతే అప్లై చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తున్నారో, వెళ్ళినప్పుడు ఆ పాత హిస్టరీలో గనక ఓవర్ స్టేలు ఏమన్నా ఉంటే, ఆ ఓవర్ స్టేలు ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డులు ఇవ్వకుండా వాళ్ళని అక్కడికక్కడే అరెస్ట్ చేసేసి డిపోర్ట్ చేసి పంపిస్తున్నారు అనమాట. ఒక్క ఓవర్ స్టేనే కాకుండా మీకు ఇంతకు ముందు పాత హిస్టరీలో ఎటువంటి మైనస్లు, నెగిటివ్లు ఉన్నా, ఏదో ఒక రకంగా ట్యాక్స్ కట్టలేదని, ఇల్లీగల్ స్టే చేశామని, లేకపోతే ఒక 4 రోజులు అవుట్ ఆఫ్ స్టేలో ఉన్నామని, అవుట్ ఆఫ్ స్టేటస్ లో ఉన్నామని, ఇలా ఎటువంటివి ఉన్నా సరే వాళ్ళు ఆ గ్రీన్ కార్డ్ అక్కడికక్కడే వాళ్ళు ప్రాసెస్ స్టాప్ చేసేస్తున్నారు. వాళ్ళని డిపోర్ట్ చేసి, అంటే అరెస్ట్ చేసేసి వీళ్ళకి ఐసోలోకి ఇచ్చేస్తున్నారు. ఐసోలు వచ్చేసి తీసుకెళ్లిపోయి డిపోర్ట్ చేసి డిపోర్టేషన్ సెల్లో పెడుతున్నారు అనమాట. సో ఆ ప్రెషర్ వచ్చేసి మన H1లు, F1లు, L1లు, ఓపీటీల మీద డెఫినెట్ గా అయితే పడే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. అట్ ద సేమ్ టైం గ్రీన్ కార్డ్ మీరు ఎవరైనా అప్లై చేస్తున్నారంటే మాత్రం మీరు చూసుకోండి, అంటే ఏ ఇష్యూస్ రాకుండా ముందే జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఉండండి. మీరు మీ లెటర్స్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన నైబర్హుడ్ లెటర్స్ ఒకవేళ కావాలి అంటే అవి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. వీలైనంత వరకు ప్రాపర్ డాక్యుమెంటేషన్, ట్యాక్స్ రికార్డు, లాస్ట్ 5 years ట్యాక్స్ రికార్డ్ అని ఎవ్రీథింగ్ ఏది ఉంటే అది జాగ్రత్తగా తయారు చేసి పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, వీలైతే జనరల్గా ఇప్పుడు ఏంటంటే అంత అటార్నీ, ఇప్పుడు అంతా అటార్నీలో మయమైపోయింది. ఇప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళతో పని లేకుండా ఏది ఉన్నా కానీ వాళ్ళ దగ్గర పోవాల్సి. ఏదన్నా తేడా ఉంది అంటే మాత్రం అప్లికేషన్, అది H1B అయినా, లేకపోతే ఓపీటీ అయినా, లేకపోతే ఇంకోటైనా ఖచ్చితంగా బ్రేక్ పడేటి ఛాన్స్ అయితే ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే ఈ మొన్న వైట్ హౌస్ దగ్గర జరిగినటువంటి నేషనల్ గార్డ్స్ షూటింగ్ ఏదైతే ఉందో, దాని తర్వాత ఇమిగ్రేషన్ మొత్తం తేనె తుట్టగట్టట్లా కదిలితే ఇట్లా లేస్తే చూస్తారా, అలాగైందనమాట. అందుకని ఏంటంటే మన ఇండియన్స్ సేఫ్, మన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, మనం ఐటీ జాబులు చేస్తాము, మనము ఓన్లీ H1 మీద ఉన్నాము, లేకపోతే H4 మీద ఉన్నాము, వాళ్ళకి కదా ప్రాబ్లం, వేరే కంట్రీలు కదా అనుకోవడానికి లేదు. అంటే ఆ ప్రెషర్ అనేది ఏదైతే ఉంటుందో అది ఆబ్వియస్లీ మన వీసాల మీద కూడా పడే ఛాన్స్ ఉంది. ఎట్ ద సేమ్ టైం వెట్టింగ్ అనేది డీప్ గా మన వాళ్ళని కూడా చేస్తారు. ఎందుకు అంటే, ఇప్పుడు వీళ్ళందరూ చాలా మంది గ్రీన్ కార్డులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏమంటున్నారు అంటే వెట్టింగ్ సరిగ్గా చేయకుండా వాళ్ళకి గ్రీన్ కార్డులు ఇచ్చేసేసారు. అట్లాంటి వాళ్ళు ఇగో ఇలా తయారవుతున్నారు. అసలు వాళ్ళు ఎవరు, ఏంటి, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఏమి చూడకుండా వెట్టింగ్ చేయకుండా ఇచ్చారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, కాబట్టి ఇప్పుడు అందరినీ వెట్టింగ్ చేస్తాము అని చెప్పి అంటున్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఒక మంచివాడిని, ఒక చెడ్డవాడిని ఎలా డిఫైన్ చేస్తారు? వాళ్ళు వెట్టింగ్ చేయకుండా చేయలేరు కదా. మనం లీగల్ గా పర్ఫెక్ట్ గా ఉద్యోగం చేసాము, మనకు అన్ని బాగున్నాయి, ట్రాక్ రికార్డులు ఉన్నాయి అన్నంత మాత్రాన క్యారెక్టర్ బాగుండాలని లేదు కదా. సైకో అయిండొచ్చు, మెంటలోడ్ అయిండొచ్చు, రేపు పొద్దున ఈ గ్రీన్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఓకే జాబ్ బాగానే చేస్తున్నాడు, సడన్ గా ఒక 6 నెలల తర్వాత ఏదైనా మళ్ళీ ఎవరైనా కత్తి తీసుకొని రోడ్డు మీద పోతాడేమో అని అనుకుని ఉండొచ్చు కదా. సో అలా ఏంటంటే
క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లు, డిఓఐలు ఏమైనా ఉన్నాయి, అన్ని రకాల వెట్టింగ్ అంటే ఇప్పుడు బ్యాక్ హోమ్ లో అక్కడ ఎవరు వీళ్ళ రిలేటివ్స్ ఎవరు ఏంటి టైప్ లో కూడా డీప్ గా వెళ్ళి వెట్టింగ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా సరే మన మామూలుగా రెగ్యులర్ వీసాల మీద ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఓవర్ స్టేల్ అవ్వకండి, పొరపాటున కూడా అవుట్ ఆఫ్ స్టేటస్ అవ్వడానికి మాత్రం ట్రై చేయకండి. ఓకే, వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.